తందానా కాదు తందునా అని చూస్తున్నా. ఏమనుకుంటానవది మట్టి గోడ మీద గంత పైకెక్కి ఏమో ఎగురుతున్నావు దిగా. హలో దిగేదందుకు కాదు వార్తలకు ఎక్కేదందుకు ఎక్కిన ఇక్కడికి. ఆ నుంచి పడితే వార్తనే అయితది. కాలు జారిపడ్డ గరం గరం ఆర్టిస్ట్ రాజేష్ అని. క్రైమ్ వార్త కాదు వైరల్ వైరల్ వార్త అవుతా. వార్తలు తెమ్మంటే శాత కాదు కానీ ఈయన వార్త అవుతాడట. వార్త అవడం తర్వాత నీ శకలు చూసి పెద్ద సార్లు వాతలు పెట్టకుండా చూసుకో. నువ్వు డబ్బా నీకేం తెలియదు. మమ్మీ నేను మట్టి గోడెక్కినా. అబ్బా ఏమొర్రుడది పిచ్చోని లెక్క. ఇట్లొరుతూనే ఫేమస్ అవుతారు పిచ్చిదానా, నీకు తెలియదు. భయ్యా 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 పార్కులు అమ్ముతారు పల్లి వార్తలు చదివేది మా అంజలి. ఆ ఒర్రుడు ఆపుతావా జరా? అరే నాన్న బంగారం మంచిగున్నవారా? నీ బొందా నీ ముఖం చూస్తేనే ఓకారం వస్తున్నది. నన్ను సినిమా హీరోగా చేయమని కేసీఆర్ బతిమలాడినరా. 100 కోట్లు ఇస్తా అన్నాడు. నాకు 10,000 చాలు, ఇంటరెంట్ కట్టాలని చెప్పిన. సంతకాలు చేసి కంపు వాసన పోవాలంటే ఏం చేయాలని నన్నే అడుగుతాను. దేవుడా ఏంది రచ్చ మాకు. ఆల్రెడీ రీల్స్ లో చూడలేక చూసి చేస్తున్నాము. అక్క నీకు ఒకటి తెలియదక్క, మా ఇంటి పత్తన ఉంది తుక్క, నాకు నత్తి కాదక్క. నేను అట్లా యాక్టింగ్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏం చేస్తున్నా కాదు ఏం చేసినో చెప్తా. ఫేమస్ అవ్వటం ఎలా అని ఒక రీసెర్చ్ చేసిన. అందులో ఏం తేలిందంటే ఒకప్పుడు అయితేనేమో మంచి పనులు చేసి సంఘ సేవ చేస్తే ఫేమస్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తేనే ఫేమస్ అవుతారని తెలిసింది. ఫేమస్ కావాలని పిచ్చి పనులన్నీ చేస్తారా ఇట్లా? ఇప్పుడు ఇదే ట్రెండ్. నీకు ఇప్పుడు ఇంకో అదిరిపోయే ట్రెండ్ చూపిస్తా చూడు వెయిట్. మళ్ళీ ఏం చేస్తాడో కదా. రైలు మనకెదురొచ్చినా దానికే రిస్క్, మనం రైలుకి ఎదురెళ్ళినా దానికే రిస్క్. ఇదేందయ్యా ఇది? ఎడిటింగ్ మా అబ్బాయి. ఇదంతా ఇట్లా చేస్తే ఫుల్ వైరల్ కావచ్చు, మంచిగా పాపులర్ అయితే ఫుల్ యాడ్స్ వస్తాయి, పైసలు కూడా వస్తాయి. నీ బొంద తీయి. పుసుక్కున జరగరాంతోటి జరిగితే ఏందన్నట్టు? ఓహో నేనే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలే రీల్స్ ఆడుకుంటూ ఆగం చేస్తున్నారు. నేనెంత చెప్పు? ఎవరు చేసిండ్రు ఇప్పుడు? చూడు నువ్వే. చూసినావా? యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా ఎట్లా చేసిర్రు వీడియో. ఇప్పుడు చెప్పేమంటావో? నేను అన్నుడు కాదు నెటిజన్లే అంటున్నారు. అట్లా కుంటుకుంటూ నడిచి ఎందుకు అట్లా దివ్యాంగులను అవమానిస్తున్నారు అని అందుకుంటున్నారు గట్టిగా. దెబ్బకు మా ఉద్దేశం అది కాదు ఇది కాదు అని వివరణ ఇచ్చుకున్నారట కూడా. అవునా? మరి ఒక రీల్ చేస్తున్నప్పుడు నెగిటివ్ అవుతున్నామా పాజిటివ్ అవుతున్నామా చూసుకోవాలి కదా. ఆ అడ్డగోలు రీల్స్ చేసి ఆగం చెయ్యొద్దు. నడు ముందు అక్కడి నుండి. పట్టాల మీద నిలుసొని పోజులు కొడుతున్నాడు. ఏందో తిట్టుకుంటా ఎన్ని కామెంట్లు వస్తాయో ఎరికేనా? అసలు ఈ కామెంట్కు పేమెంట్ పెడితే అప్పుడు పెట్టేటోళ్ళు తగ్గుతారు. అయినా ఎట్లనన్నా చేసి నేను ఫేమస్ కావాలి అయి తీరుతా గంతే, చూస్తూనే ఉంటా. అట్లనే ఒక దగ్గర పోరళ్ళు రన్నింగ్ రైలు డోర్ కాడ నిల్సొని స్టంట్లు చేసిండ్రు. పుసుక్కున చేయి జారితే ఇంకేమన్నా ఉన్నదా? ఏం పిచ్చో ఏందో పోన్రి.